సంగారెడ్డి జిల్లాలో కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వాగులు వంకలన్నీ కూడా పూర్తిగా పొంగిపొరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను ప్రస్తుతం మంజీరా నది దగ్గర ఉన్నాను. శివంపేట బ్రిడ్జి వద్ద మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొదటిసారి ఈ వర్షాకాలం సీజన్లో మంజీరా నది మొదటిసారి మహోగ్ర రూపం దాల్చింది. దిగువన ఉన్నటువంటి మంజీరా బ్యారేజ్ సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తుండడంతో మాత్రం మంజీరా నదికి వరద పోటెత్తింది. సుమారు 90,000 క్యూసెక్ల వరద నీరైతే మంజీరా నదిలో నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సింగూరు ప్రాజెక్టుకి ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర, అదేవిధంగా జైరాబాద్ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టుకు 90,000 క్యూసెక్ల వరద వస్తుంది. దీంతో ఆ 90,000 క్యూసెక్ల వరదను 10 గేట్ల ద్వారా సింగూరు ప్రాజెక్టుకు మొత్తం 17 గేట్లు ఉంటే అందులో 10 గేట్లు ఎత్తి నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం అయితే సింగూరు ప్రాజెక్టులో 18 టీఎంసీల నీరైతే నీటి నిల్వ ఉంది. అయితే ఆ సింగూరు ప్రాజెక్టులో ఉన్న 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో మాత్రం దిగువన ఉన్నటువంటి మంజీరా బ్యారేజ్కి వరద పోటెత్తింది. మంజీరా బ్యారేజ్ అంతా కూడా నిండుకుండను తలపిస్తుండడంతో మంజీరా బ్యారేజ్కి సంబంధించి కూడా 10 గేట్లు ఎత్తి మాత్రం ఈ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో మంజీరా నది మాత్రం మహోగ్ర రూపం దాల్చింది. సుమారు 1/2 కిలోమీటర్ మేర నదంతా కూడా వెడల్పుగా పొంగిపొరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో మనం విజువల్స్లో చూసుకోవచ్చు. విద్యుత్ స్తంభాలన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. దీంతో ముందుగానే ఈ స్థాయి వరద వస్తుందని చెప్పి గ్రహించినటువంటి అధికారులు మాత్రం విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో మాత్రం పెద్ద ప్రమాదమే తప్పింది. పూర్తిగా విద్యుత్ స్తంభాలన్నీ కూడా నీట మునిగాయి. 1/2 కిలోమీటర్ మేర మంజీరా నది మౌగ్ర రూపం దాల్చుంది. ఈ మంజీరా నది అంతా కూడా మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఏడుపాయల ఆలయం వద్ద కూడా మొత్తం పాయలుగా విడిపోయి అక్కడ ఏడుపాయల ఆలయం 15 రోజులుగా కూడా అక్కడ మూతపడే ఉంది. దీంతో అక్కడ కూడా రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలైతే కొనసాగుతున్నాయి. దేవి శరన్నవరాత్రులకు కూడా ఈ మంజీరా నది కాస్త ఆటంకం కలిగించింది. ఇప్పటికే మంజీరా నదికి 90 క్యూసెక్ల వరద వస్తుండడంతో మాత్రం పోతంశెట్టిపల్లి నుంచి ఏడుపాయలకు వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారిలో బ్రిడ్జిపై నుంచి మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో మాత్రం ఆ దారిని కూడా అధికారులు మూసివేశారు. ఈ మంజీరా నది వరదంతా కూడా దిగువన ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టుకు అయితే ఈ వరద నీరంతా వెళ్ళి కలుస్తున్నటువంటి పరిస్థితి. ఇక సంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే సంగారెడ్డి జిల్లాలో 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి నేషనల్ హైవే 65 ఏదైతే ఉందో 65 అంతా కూడా పూర్తిగా చెరువును తలపిస్తుంది. నందికంది వద్ద నాగ్సాన్పల్లి వద్ద ఉన్నటువంటి హైవే ఏదైతే ఉందో ఆ హైవే దగ్గర మొత్తం రోడ్డుపై అర్ధరాత్రి భారీ వర్షం రావడంతో నాగ్సాన్పల్లి దగ్గర ఉన్నటువంటి పెద్దవాగు ఏదైతే ఉందో ఆ పెద్దవాగు అంతా కూడా ఉధృతంగా ప్రవహించి వరద నీరంతా కూడా రోడ్డుపై చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కొన్ని గంటల పాటు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అక్కడికి వెళ్ళి స్వయంగా పరిస్థితిని సమీక్షించి ఆ వరద నీటిని వేరే రూటు గండిగొట్టడంతో మాత్రం కాస్త వరద తగ్గింది. దీంతో ప్రస్తుతానికైతే అక్కడ రాకపోకలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కొండాపూర్ మండలం సైదాపూర్ తండా వద్ద మొత్తం వికారాబాద్లో కురిసినటువంటి భారీ వర్షాలకు అక్కడ ఉన్నటువంటి బర్రెలక్క వాగు ఏదైతే ఉందో బర్రెలక్క వాగు ఉధృతికి అక్కడ ఉన్నటువంటి రోడ్డు అంతా కూడా పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో సంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ జిల్లా మోవిన్పేట వైపు వెళ్లే రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ఇక ఇస్నాపూర్ వద్ద కూడా నిన్నటి నుంచి కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఆ వర్షం అంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడంతో ఆ నీరంతా కూడా రోడ్డుపైనే నిలిచిపోవడంతో మాత్రం పోలీసులు కూడా ఆ నీటిని దారి మళ్లించడానికి మాత్రం నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు సంగారెడ్డి జిల్లాకు ఈరోజు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో మాత్రం అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అపత్కార పరిస్థితుల్లోనైనా ఫోన్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా వారిని రెస్క్యూ చేస్తాయని చెప్పి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రకటించారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మాత్రం వాగులు వంకలన్నీ కూడా పూర్తిగా పొంగిపొర్లుతా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు మంజీరా నది మహోగ్ర రూపం దాలుస్తుండడంతో మాత్రం ఇంకా వరద పెరిగే అవకాశం ఉంది. ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్ర, కర్ణాటకలో అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో మాత్రం సుమారు 1,00,000 క్యూసెక్ల వరద కూడా వస్తుందని చెప్పి మాత్రం అధికారులు అంచనా వేస్తున్నారు. 1,00,000 క్యూసెక్ల వరద వస్తే మాత్రం ఇప్పటికే ఏడుపాయల ఆలయం వద్ద మాత్రం ఆలయం పైకప్పును తాకి మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుంది, ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. 1,00,000 క్యూసెక్కుల వరద వస్తే మాత్రం మరోసారి ఏడుపాయల ఆలయం నీట మునిగే పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.